వెల్కమ్ టు ఏవన్టీవీ తెలుగు న్యూస్. హన్మకొండ జిల్లాలో ఆశా కార్యకర్తలు భారీ నిరసన చేపట్టారు. ఏకశిలా పార్క్ నుంచి కలెక్టరేట్ వరకు సుమారు 500 మంది ర్యాలీగా వెళ్లి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా నాయని రవి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన 18,000 కనీస వేతన హామీలు అమలు చేయాలని, పెండింగ్ పారితోషికాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. డిమాండ్లు నెరవేర్చకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. వనపర్తి జిల్లాలోని రేవల్లి మండలం పరిధిలో గౌరీదేవిపల్లి సమీపంలోని కల్వకుర్తి ఎత్తిపోతల పథకం గుడిపల్లి రిజర్వాయర్ 3వ లిఫ్టును మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి రైతులతో కలిసి పరిశీలించారు. మిషన్ భగీరథ పంప్ హౌస్ ను కూడా పరిశీలించిన ఆయన నీటిని సమర్థంగా వినియోగించుకుని అన్ని ప్రాంతాలకు సమానంగా సరఫరా చేయాలని, రైతులు పంటలకు అవసరమైన మేర నీరు అందించాలని అధికారులను కోరారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం యొక్క 3వ లిఫ్ట్ గుడిపల్లి రిజర్వాయర్, అది గౌరవపల్లి దగ్గర లిఫ్ట్ ఉంటుంది. గుడిపల్లి రిజర్వాయర్ దగ్గర ఉన్నాం. శ్రీశైలంలో ఉండేటువంటి నీళ్లతో ఇంకొక 40-45 రోజుల దాకా కూడా లిఫ్టులు నడిపే అవకాశం ఉంది, నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది రైతాంగానికి. మక్క చేలు కానీ వరిచేలు కానీ పొట్టతో ఉన్నాయి. కొన్ని 30 రోజులకు వస్తాయి, కొన్ని 40 రోజులకు వస్తాయి, కొన్ని 45 రోజులకు వస్తాయి. సుమారు 45 రోజుల పాటు నీళ్లు ఇవ్వగలిగితే ఇప్పుడు ఉండేటువంటి పంట ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మొత్తాన్ని పెండింగ్ లో పెట్టినారు. పెండింగ్ లో పెట్టడమే కాదు, వాళ్ళు అర్థం లేని బుద్ధి జ్ఞానం లేనటువంటి వాదనలు, అనవసరమైన చర్చను ప్రజలకు. ప్రాజెక్టు 90% పూర్తి అయిపోయి 27,000 ఎకరాల భూసేకరణ జరిగి 32,000 కోట్ల రూపాయల నీళ్లు లేని చోట పాలమూరు రంగారెడ్డి సోర్స్ పెట్టమంటారు అపర మేధావులు. నీళ్లున్న చోట శ్రీశైలాన్ని ఆంధ్రాకు దారాదత్తం చేయమంటారు. అందుకోసమే 240 రోజులైనా కూడా పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కి ఎక్కడైతే సోర్స్ ఉందో అక్కడి నుంచి కల్వకుర్తి లిఫ్ట్ ఇవాళ నడుస్తా ఉంది. పాలమూరు అక్కడే ఇచ్చేటువంటి దాని కోసం కృషి చేయాలి, దానికోసం కట్టుబడి ఉండాలి. దానికోసం జిల్లా ప్రతినిధులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, మంత్రులు కానీ కృషి చేయాలి. 90% పూర్తయి ఇంత మిగిలిన ఈ టైంలో 3వ సంవత్సరం పడ్డా కూడా ఇంకా జూరాల కాడ పెట్టేది ఉండేటటువంటి తలకాయ లేని మాటలు ఇప్పటి నుంచి ఎవరైనా మాట్లాడితే అంతకంటే బుద్ధిహీనత ఉండదు. విఘ్నతను ప్రదర్శించండి ఇప్పటికైనా అని చెప్పి డిమాండ్ చేస్తూ, ఈ నీళ్లే ప్రత్యక్ష సాక్ష్యం, కృష్ణానది నీళ్లే ఏనాటికైనా మనకు. సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ మండలం పరిధిలో జాలిగామ గ్రామంలో శ్రీ సీతారామ లక్ష్మణ భక్తాంజనేయ గణపతి నవగ్రహ ప్రతిష్టా మహోత్సవాలు భక్తి శ్రద్ధలతో వైభవంగా కొనసాగుతున్నాయి. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు, అన్నప్రసాదం అందజేశారు. ఇక మార్చి 27న శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లుగా ఆలయ కమిటీ తెలిపింది. జై శ్రీరామ్. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. జాలిగామ గ్రామంలో అత్యంత వైభవంగా శ్రీ సీతారామస్వామి, లక్ష్మణ, ఆంజనేయ నవగ్రహ సహిత శ్రీ రామలింగేశ్వర స్వామి ప్రతిష్టా మహోత్సవం జరుగుతున్నది.
తేదీ 23/3/2026 రోజున నిన్న మొదటగా గణపతి పూజ స్వస్తి వాచనంతో మొదలుకొని అఖండ దీపారాధన, కలశ స్థాపన, అదేవిధంగా వాస్తు, యోగిని, క్షేత్రపాలక, నవగ్రహ సహిత సర్వతోభద్ర మండపారాధన. ఇందులో భాగంగా గణపతి హవనం, నవగ్రహ హవనం, ఆవాహిత దేవతా హవనాలు జరగడం జరిగింది. అదేవిధంగా శయ్యాదివాసం, జలాదివాసం, ధాన్యాదివాసం, ఫలాదివాసం ఈ కార్యక్రమాలన్నీ కూడా రెండవ రోజు మా జాలిగామ గ్రామంలో సీతారాముల సతీ సమేతంగా నవగ్రహ రామలింగేశ్వర మన క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట అంగరంగ వైభవంగా జాలిగామ ప్రజలు ఘన వస్తువుల సహాయ సహకారంతో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని సీతారాముల కరుణ కటాక్షాలు పొందాలని కోరుచున్నాం. మల్కాజ్గిరి, నేరేడ్మిట్ ప్రాంతాల్లో పెట్రోల్ కొరతతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు పెట్రోల్ బంకుల వద్ద పెద్ద ఎత్తున వాహనాలు చేరడంతో పొడవైన క్యూలు ఏర్పడ్డాయి. కొన్ని బంకుల్లో పెట్రోల్ పూర్తిగా అయిపోవడంతో తాత్కాలికంగా మూసివేయగా మరికొన్ని చోట్ల పరిమితంగా మాత్రమే ఇంధనం అందిస్తున్నారు. సరఫరా ఆలస్యంపై ఈ పరిస్థితికి కారణమంటూ సమాచారం. ఎందుకు అంటే 100 వచ్చినాక 100 రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలో రెండవ రోజు కూడా పెట్రోల్ కష్టాలు కొనసాగుతున్న యుద్ధ ప్రభావం వల్ల సరఫరా ధరలపై వదంతులు వ్యాపించడంతో ప్రజలు పెద్ద సంఖ్యలో పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరారు. ఇక తాకిడి పెరగడంతో కొన్ని పెట్రోల్ పంపులు మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. గ్యాస్ కష్టాలతో పాటుగా పెట్రోల్ కొరత కూడా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుంది. తెలంగాణలోని శేర్లింగంపల్లి, చందానగర్, మియాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు భారీగా బారులు తీరారు. ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావంతో ఆయిల్ కొరతపై భయాలు నెలకొనడంతో కొన్ని బంకుల్లో నో స్టాక్ బోర్డులు కనిపించాయి. దీంతో ప్రయాణికులు, ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, నగరంలోని పరిస్థితి ఆందోళన కలిగిస్తుందని పలువురు పేర్కొన్నారు.
సంగారెడ్డి జిల్లాలోని పటాన్చెరు నియోజకవర్గంలో పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు భారీగా బారులు తీరారు. యుద్ధ ప్రభావంతో పెట్రోల్ కొరత ఏర్పడుతుందన్న భయంతో జాతీయ రహదారి సమీపంలోని బంకులకు వాహనదారులు పెద్ద ఎత్తున చేరడంతో 1/2 కిలోమీటర్ వరకు క్యూలైన్లు కనిపించాయి. దీంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. అనకాపల్లి జిల్లాలోని నర్సీపట్నం పరిధిలోని నాతవరం మండలం గుమ్మిడిగొండ గ్రామంలో ఏపీ వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా పశు వైద్య శిబిరాన్ని రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రారంభించారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తూ పశు సంపద అభివృద్ధి లక్ష్యంగా ఈ శిబిరం నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. అది వేళ ఈ కార్యక్రమం చాలా ముఖ్యమైన కార్యక్రమం. ఒక 10 రోజుల క్రితం రమణ గారు నా దగ్గరకు వచ్చి ఇలాగ పశువుల కోసం ఒక కార్యక్రమం పెడదాం అనుకుంటున్నప్పుడు మరి ఎక్కడ ఏ ఊర్లో ఎక్కువ పాలు వస్తున్నాయి అని అడిగాను. నేను అడిగితే మన నర్సీపట్నం నియోజకవర్గంలో ఎక్కువ పాలు వచ్చే సెంటర్లు 2 ఉన్నాయి. ఒకటి గుమ్మిడిగొండ, తర్వాత మాకారపాలెం మండలం లచ్చనపాలెం చేసాం. లచ్చనపాలెం కూడా బ్రహ్మాండంగా రైతులందరూ పశువులు పెంచుతూ ఉంటారు. అలాగే గుమ్మిడిగొండలో నాకు తెలిసి ప్రతి వారం మీరు ఇచ్చే పాలు వల్ల 15 లక్షలు అనుకుంటాను. లచ్చనపాలెం మండలానికి NRGS ద్వారా ఇప్పటికి 261 వరకు శాంక్షన్ చేశారు. దానికి 20,52,00,000 అయింది. ఇప్పుడు నర్సీపట్నం నియోజకవర్గానికి ఇప్పుడు వరకు 2 సంవత్సరాల్లో ఎంతో జనసేన నాయకులు చెప్తున్నారు. పిఠాపురం తర్వాత మనకు 175 నియోజకవర్గాలు ఉన్నాయి. పిఠాపురం తర్వాత ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టింది నర్సీపట్నం. ఎంత ఇచ్చారు ఇప్పటికి? 400 నర్సీపట్నం నియోజకవర్గం చెప్తున్నారు 425 కోట్లు నిన్నటి వరకు ఇచ్చాను. కేవలం రోడ్లకి మాత్రమే. సిసి రోడ్లు కానీ, బీటీ రోడ్లు కానీ, RNB రోడ్లు కానీ అన్ని కలిపి. నంద్యాల జిల్లాలోని బనగానపల్లె పట్టణంలో సిపిఐ ఆధ్వర్యంలో వందలాది మంది బాధితులతో ర్యాలీ నిర్వహించి ఆర్డీఓ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. పట్టణంలో నిరుపేదలకు ఇళ్ల స్థలాలు నిర్మాణానికి ఆర్థిక సహాయం అందించాలని పెరుగుతున్న జీవన వ్యయాల నేపథ్యంలో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు సుబ్బారెడ్డి, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎర్రిస్వామి, ఏపీ మహిళా సమైక్య మండల కార్యదర్శి స్వరూప పాల్గొన్నారు. కోసం 5 లక్షల రూపాయలను ఇవ్వాలి. ఇంటి నిర్మాణ కోసం 5 లక్షల రూపాయలను సిపిఐ వర్ధిల్లాలి. భారత కమ్యూనిస్ట్ పార్టీ పోరాడతాం పేదలకు న్యాయం జరిగేంత వరకు సిపిఐ ఇవ్వాలి. పట్టణ
నిరుపేదలకు 2 సెంట్ల స్థలాలను ఇవ్వాలి. గ్రామీణ ప్రాంతంలో ఉండే నిరుపేదలకు 3 సెంట్ల స్థలాలను ఇవ్వాలి. ఇంటి నిర్మాణం కొరకు 5 లక్షల రూపాయలను ఇవ్వాలి. ఇంటి నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలను ఇవ్వాలి. పట్టణ ప్రాంతంలో ఉండే నిరుపేదల మీద దయ ఉంచి వారికి పట్టణాల్లో ఉన్నటువంటి నిరుపేదలకు 2 సెంట్ల స్థలాన్ని ఇచ్చి వారి ఇంటి నిర్మించాలని, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి 3 సెంట్ల స్థలం ఇచ్చి 5 లక్షల రూపాయల డబ్బులు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు పల్లె ప్రాంతాల్లో దళితులకు శ్మశాన వాటికలు కలిగి లేవు కాబట్టి ఈ డిమాండ్స్ తో మీ ముందుకు వస్తున్నాం. ఈ కార్యక్రమానికి వచ్చినందుకు అందరికి ధన్యవాదాలు. ముందుగా ఎరిసార్ను అధ్యక్షత వహించి అందరిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మార్కాపురం జిల్లాలోని కనిగిరిలో ఆకృతి షాపింగ్ మాల్ లో జరిగిన భారీ దొంగతనం కేసును పోలీసులు కేవలం 5 రోజుల్లోనే ఛేదించారు. నిందితుడు శివారెడ్డిని అరెస్ట్ చేసి సుమారు 9.49 లక్షల నగదు, 30 గ్రాముల బంగారం, బైక్ స్వాధీనం చేసుకున్నారు. ఆరితేరిన పాత నేరస్తుడిని పట్టుకోవడంతో కనిగిరి పోలీసులు చూపిన చాకచక్యంగా జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గుర్తు తెలియని వ్యక్తి ఆ పైన రూప్లో నుంచి హోల్డ్ చేసుకొని కిందకి దిగేసి ఏదైతే కౌంటర్ ఉందో కౌంటర్లో ఉన్న ఆ డబ్బులు అదేవిధంగా బంగారు చైన్ దొంగిలించాడు. దీన్ని సంబంధించి ఎవరైతే దానికి సంబంధించి మేనేజర్ ఉన్నారో మేనేజర్ వచ్చి మన కనిగిరి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేశారు. మన కనిగిరి ఎస్ఐ గారు కేసు నమోదు చేశాడు. తర్వాత అది గ్రేవ్ కేసు కాబట్టి మన కనిగిరి సిఐ గారు దర్యాప్తు ప్రారంభించాడు. తన దర్యాప్తులో భాగంగా ఈరోజు సాయంత్రం ముద్దాయిని అరెస్ట్ చేశారు. ఈ ముద్దాయి పేరు చరిత్రలు తిరుగుతా ఏంటంటే దొంగతనం కలవబడ్డాడు. గతంలో కూడా చాలాసార్లు చాలా కేసుల్లో ఇక్కడ జైల్లోకి వెళ్ళి వచ్చున్నాడు. అదేవిధంగా ఆ జైల్లోకి వెళ్ళే పరంపరలో భాగంగా ఇంతకుముందు గతంలో కనిగిరి జైలుకాడ వచ్చాయంట, కనిగిరి కోర్టుకు వచ్చాడు. అదేవిధంగా మార్కాపురం కోర్టుకి, పొల్లి కోర్టుకి ఈ ఏరియా మొత్తం తిరిగే క్రమంలో భాగంగా ఆ కనిగిరి టౌన్లో చూశాడంట. కనిగిరి టౌన్లో ఇంతమంది ఏదైతే మనం ఆకృతి షాపింగ్ అన్నామో దీన్ని గతంలో చూశాడంట. తను ఇంతకుముందు కోర్టుకు వచ్చినప్పుడు కానీ వాయిదాలకు వచ్చినప్పుడు చూశాడంట. చూసి దాంట్లో భాగంగా ఏంటంటే అతను ఆ రోజు 19వ తారీఖు నైటు బైక్ మీద వచ్చి సింగలంగా వచ్చేసి ఆ రోజు ఆ పైనుంచి రంధ్రం చేసుకొని దాంట్లో దిగేసేసి దొంగతనం చేసాడు. తర్వాత అతను ఆ రోజు ఏంటంటే దొంగతనం చేసింది అతని యొక్క కన్ఫ్యూషన్లో నుంచి మనకి ఒక బంగారపు చైను, సుమారు 30 గ్రాముల బంగారపు చైను, అదేవిధంగా 9,86,000 రూపాయల క్యాష్ అక్కడి నుంచి దొంగిలించాడు. కాకపోతే అతను కొంత డబ్బు ఖర్చు పెట్టుకొని మనకి సెల్ ఫోన్ కార్డు సీజ్ చేసాము. ఎన్ని కార్డు సీజ్ చేసి ఈ రోజుని మొత్తం కూడా ప్రొసీజర్ అంతా కంప్లీట్ చేసి రేపు అతన్ని కోర్టులో ప్రవేశపెట్టబోతున్నాం. విశాఖ జిల్లాలోని భీమిలి నియోజకవర్గ పరిధిలో పద్మనాభ మండలం రెడ్డిపల్లి పంచాయతీలో సర్వే నంబర్ 293, 294, 295లలో క్వారీ లీజ్ కోసం నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ గ్రామసభలో స్థానికులు తీవ్రంగా వ్యతిరేకించారు. క్వారీ అనుమతి ఇవ్వకూడదని గ్రామస్తులు డిమాండ్ చేయక వాగ్వాదం చోటు చేసుకుని కొంత ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితిని పద్మనాభ పోలీసులు అదుపులోకి తీసుకొచ్చి ఎలాంటి ఘటనలు జరగకుండా నియంత్రించారు. ఇక్కడ ప్రజాభిప్రాయం అయినప్పుడు ఈ మండలానికి సంబంధించి ఎవరైనా మాట్లాడతారండి. ఇక్కడ ప్రజాభిప్రాయం అయినప్పుడు మీరు ఫస్ట్ పాయింట్ దానికి ఆన్సర్ చెప్పమానండి. మీరు ఒకసారి వచ్చారా భద్రపేట? కనీసం భద్రపేటలో ఎటువంటి విలేజ్లు ఉన్నాయో ఎలా బతుకుతున్నారో కనీసం మీకు తెలుసా? మీరు ఇక్కడ జాబ్ చేస్తున్నారని మాత్రమే చెప్పారు. భద్రపేట అందరూ ఇంకెవరు ఉన్నారు కదా, ఈ 3 కంపెనీలు కూడా ఇదే కొండ తెస్తాం అంటున్నారు. ఇంకో దగ్గర కాదు. ఈ 3 మా ఊరు ప్రజలు తీర్చి ఇచ్చింది, ఇప్పుడు ఇచ్చింది మాత్రమే. వెళ్ళిపోవాలా? ఈ మామిడి తోటలు చెప్పారు, ఎవరు నియమించారు? ఈయన ఉద్యోగం చెప్పండి, ఆలోచించండి మీరు అందరూ. ఈయనకి జీతం ఎందుకు ఇస్తున్నట్లు? అసలు మీకేడు పని చెప్పండి. ఈ మండలంతో మీకేడు పని? ఈయన జీతం ఎందుకు ఇస్తున్నట్టు ఒక అందానికి మాత్రమే మీరు మూతపడిపోయింది. ఈ వ్యవసాయాలకు నష్టం కలబట్టే మూతపడిపోయింది. అందులో మా డిపార్ట్మెంట్ తరపు నుంచి నేను ఒక మెంబర్ని. అక్కడ ఉండే రిమార్క్స్ అన్ని నాకు తెలుసు. ఒక్కసారి కంపెనీ స్థాపించిన తర్వాత ఈ దుమ్ము దూలే, అది కూడా పెద్ద కెమికల్ ఫ్యాక్టరీ కాదు. ఎన్టీపీసీ అంటే కెమికల్ కాదు, ఓన్లీ. చిత్తూరు జిల్లాలోని కుప్పం డిగ్రీ కళాశాలలో నిర్వహించిన జాబ్ మేళాలో నారా భువనేశ్వరి పాల్గొని ప్రసంగించారు. యువత లక్ష్యాన్ని పెట్టుకుని కష్టపడి పనిచేయాలని, స్వశక్తితో ఎదగాలన్నారు. రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడులు, ఉద్యోగ కల్పన దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. విద్యార్థులు వినూత్నంగా ఆలోచించాలని, భవిష్యత్తుపై స్పష్టత ఉండాలన్నారు. ఆఫర్ లెటర్ తోటి మీరు అలాగే చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పటికే నేను చాలా ఎక్కువ టైం తీసుకున్నాను తెలుసు. ఇప్పుడు మీరు అందరూ మనం అందరం వేచి
చూస్తున్నటువంటి మనందరి అమ్మ ఈరోజు ఈ సభను ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. Today is the turning point in your life. Today is the job mela that's going to take place here. And I've heard that about 34 companies have come forward to take interviews of all the students. And they're going to recruit almost 3,000 students of you all. And ఇంకొకటి నేను వినింది 1,000 ఉద్యోగాలు బ్యాంక్. Then onwards you should have focus, and with that focus I'm sure you will attain what you have visualized, because all your hard work, మీరు పడిన కష్టం, మీ డిగ్రీ ఇంటర్ నుంచి డిగ్రీ వరకు మీరు ఒక ఆలోచనతో నేను ఇది అవ్వాలి నా జీవితంలో అనేది ఒక గోల్ అనేది ఒక మనిషికి ఉంటుంది. ఎస్పెషలీ ద హ్యావ్ టు లీడ్ the country, the state, a company. ఆ విజువలైజేషన్ మీ అందరిలోనూ ఉండాలి. అట్లా ఉంటేనే you 2047 అవని. When you visualize, his visualization is for the state. State అంటే అది ప్రజలు మనం అందరం ఉంటాం దాంట్లో. He is visualizing overall about the state, about the well-being of the citizens of Andhra Pradesh. పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం శాఖ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో 170 మందికి కంటి పరీక్షలు చేయగా 17 మందికి ఆపరేషన్లు నిర్వహించగా 75 మందికి కళ్లజోళ్లు అందజేశారు. ఇక మింటేవారి తోటలోని అల్లూరి సీతారామరాజు భగత్ సింగ్ విజ్ఞాన సేవా కేంద్రం నందు అందించడం జరిగిందని సంస్థ చైర్మన్ బుద్ధరాజు వెంకటపతిరాజు, అధ్యక్షులు చింతలపాటి రామకృష్ణంరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ పెన్మస్త రామ్మోహన్ వర్మ, గ్రంథి కుమార వెంకటేశ్వర వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. 2024లో ఓట్లపాడి గ్రామంలోను, అలాగే 2025లో కొండాడ గ్రామంలోను, మరి 2026 మార్చి 8వ తేదీన భీమవరంలోని మింటేవరతోటలోని శ్రీ అల్లూరి సీతారామరాజు భగత్ సింగ్ సేవా విజ్ఞాన కేంద్రం భవనంలో మరి ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. మరి 170 మంది ఈ కంటి వైద్య పరీక్షలు నిర్వహించుకోగా 17 మందికి ఆపరేషన్ చేయించవలసి వచ్చింది. అలాగే ఇక్కడ టెస్టులు చేయించుకున్న వారికి మందులు అందించడం జరిగింది. 75 మందికి కళ్ళజోళ్ళు మరి చేయించుకోగా అవన్నీ కూడా ఆ కళ్ళజోళ్ళు 75 మందికి కూడా ఈరోజు మరి వారికి కళ్ళజోళ్ళు అందించే కార్యక్రమం మరి భగత్ సింగ్ సేవా విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే 17 మందికి కూడా కంటి ఆపరేషన్లు చేయించడం, అలాగే వాళ్ళకి కావాల్సినటువంటి ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కూడా మానవతా సంస్థ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ మెగా వైద్య శిబిరానికి సహకరించినటువంటి వేమగిరి రాజమండ్రి హాస్పిటల్ దేవుడుగా ఉందని కళ్ళు సరిగ్గా కనపడట్లేదని అనుకుంటే మాత్రం అది తప్పు. కనీసం 2-3 రోజులు వాడితే హైకి సెట్ అవుతుంది. సెట్ అయిన తర్వాత మీకు మామూలుగా కామన్ గా ఎలా ఉన్నారో కళ్ళు అలా కనపడతాయి. కాబట్టి అందరూ కూడా ఊరికి ఉచితంగా వచ్చింది, దీని ఖరీదు మనకు తెలియదు, ఫోన్లో వాడితే వాడదాం లేకపోతే మానేద్దాం అనుకోకుండా కంపల్సరీ వాడాలి. మేము ఇచ్చిన దానికి గుర్తింపు రావాలి మాకు. ఏమంటే మీరు కళ్ళోళ్ళు ఇచ్చారు, మాకు బాగున్నాయి, మా అన్నని బాగా చదువుకోగలుగుతున్నాం, చూడగలుగుతున్నాం అని చెప్పి రావాలి. మాకు కావాల్సింది అదే. ఈరోజు ఉచిత కంటి వైద్య సందర్భంగా ఉచిత కళ్ళజోళ్ళు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ, పూర్ణారాము గారికి, ఇరువురు ప్రసాద్ గారికి, అదే అల్లి శ్రీనివాస్ గారికి, మన కార్పొరేట్ బాబు గారికి, అందరికీ మానవత తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. అలాగే భగత్ సింగ్ సేవా కేంద్రం వారికి, అలాగే కంటి పరీక్ష నిర్వహించిన వేమగిరి వైద్యులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్ చేసినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. బాబు పట్టుకోండి సార్. పూర్ణారాము గారు మీ చేతుల మీద ఒకసారి అటు మన భీమవరంలో స్థాపించడం జరిగింది. ఈ ఉచిత నేత్ర వైద్య శిబిరంలో మనం 2024 మార్చి నెలలో కోట్లపాడులోను, 2025 మార్చి నెలలో బొండాడు గ్రామంలోను, ఈ సంవత్సరం మార్చి 8వ తేదీన మనకి మింటేవారి తోటలోని ఈ అల్లూరి సీతారామరాజు భగత్ సింగ్ విజ్ఞాన కేంద్రంలో మనం ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో మీ అందరికీ తెలిసిన విషయమే, 175 మంది పేషెంట్లు హాజరు కాగా అందులో 75 మందికి కళ్ళజోళ్ళు పడతాయని చెప్పి కళ్ళజోళ్ళు ఉచితంగా ఇవ్వటం జరిగింది. అలాగే 15 మందికి
మనం రాజమండ్రి తీసుకెళ్ళి మన సొంత ఖర్చులతోటి మానవతా ఖర్చులతోటి వాళ్ళకి నేత్ర చికిత్సలు 15 మందికి వేమగిరి పరమహంస యోగానంద నేత్రాలయంలో చేయడం జరిగింది. ఇందుకు సహకరించిన ఈ ప్రోగ్రాం కోఆర్డినేటర్ శ్రీ ఇందుకూరి ప్రసాద్ రాజు గారికి, అలాగే మనకి ఈ భవనం 8వ తారీఖున, అలాగే తర్వాత కూడా మనకి ఈ భవనాన్ని ఇచ్చిన అల్లూరు సీతారాం చెప్పారు నాకు అర్థమైంది. కన్ఫర్మేషన్ ఎక్కడ కర్నూలు జిల్లాలోని డి హీరేహాల్ మండలం పరిధిలోని గొడిసెలపల్లి గ్రామంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ రాయదుర్గం ఆర్థిక సహకారంతో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశువైద్య శిబిరం నిర్వహించారు. మార్కెట్ యార్డ్ చైర్మన్ యు హనుమంతారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరంలో పశువులకు వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేయడంతో పాటుగా రైతులకు పశు సంరక్షణపై అవగాహన కల్పించారు. బాపట్ల జిల్లాలో ఈ నెల 28న చీరాల మండలంలో సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో అధికారులు హెలీప్యాడ్ పలు విద్యాసంస్థల ప్రాంతాలను పరిశీలించారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ, జాయింట్ కలెక్టర్ తదితరులు కలిసి ఏర్పాట్లను సమీక్షించి భద్రతా సౌకర్యాలపై ఏర్పాట్లు పరిశీలించారు. మెడికల్ కాలేజ్. సో అవర్ ఐడియా ఇస్ ఈ కార్నర్లో హెలిప్యాడ్ పెడితే ఇప్పుడు ప్రజావేదికి ఈ మంట 30%. కానీ కన్స్ట్రక్షన్ చేయలేము అని ఇప్పుడు మీకు కాదు కూడా రాదు. అలాంటి సెంటర్ మనం చేయలేము. మాత్రమే హెలిప్యాడ్ చేసి ఇది మన లోకల్ డిఎస్పీ గారు మన చూడమన్నాను. అది అవ్వకపోతే అదే చేద్దాం. విల్ సీ ఇఫ్ వీ కెన్ డూ దిస్ రోడ్. ఆర్ఎండ్బి దేర్ ఆన్ ద జాబ్. ఈ ఎన్హెచ్ వాళ్ళు కూడా ఏం చూస్తాం. ఇప్పుడు ఇక్కడ చూపించడం వల్ల ఇప్పుడు మీరు ఒక ప్రజావేదిక సూటబుల్ లొకేషన్ చూసారా? జనరల్ కనెక్షన్ చేయలేదు. ఒక సంవత్సరం నుంచి వాడుతున్నాను. సెక్రటరీ ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ సూర్యకుమారి మేడం ఉన్నారు కదా. కాలేజ్ మెడికల్ కాలేజ్ అది చాలా దూరం అయితే కదా, అది మళ్ళీ అవుతుంది. అది ఎక్స్టెండ్ చేయాలి. మనం ఈ వాల్ బ్రేక్ చేసి కనెక్షన్ ఇచ్చుకొని ప్లాన్ చేసుకోవాలి. ఇది ఇచ్చేస్తాం. ఇది మన ఐడియా ఏంటంటే పర్మనెంట్గా ఉంది. తీసుకొచ్చి మనం వేసుకుంటాం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏవన్ టీవీ తెలుగు.